యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉండిద్ది. ఏమనంటే, గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టి తిని అంటాడు. మన ప్రభువు ఈ గుడ్ ఫ్రైడే రోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని నేను. నీ కొరకు మనుషులు ఎవరు ఏమీ సహాయం చేయకపోయినా నేను ప్రాణాన్ని నీకు బలిగా అర్పించాను. ఎందుకంటే నువ్వు నాకు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే రోజైనా నీ జీవితాన్ని ప్రభువుకు నువ్వు సమర్పించుకోగలిగితే ప్రభువు నీ దగ్గరికి వచ్చి నీ శాపం నుండి నిన్ను విడుదల చేస్తాడు. అంత మాత్రమే కాకుండా ప్రభువే మనకి తోడే ఉండి ప్రభువే మనకి జయమునిస్తున్నాడు. కనుక ప్రభువే మరణాన్ని మన కొరకు బలిగా అర్పించుకున్నాడు. కనుక ఈరోజు నీ జీవితంలో నీకు ఎటువంటి ఆటంకాలు ఉన్నా నా ప్రభు తీసివేస్తాడు. ఈరోజైనా నువ్వు మందిరంలోకి వెళ్ళి ఈరోజైనా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోగలిగితే, ప్రభువా నా కొరకు నువ్వు బలియాగమయ్యావయ్యా అని దేవుని అడగగలిగితే నీ జీవితంలో గొప్ప మార్పు కలిగిద్ది. నీ కుటుంబంలో ఒక గొప్ప మార్పు కలిగిద్ది. నీ శాపాన్ని ప్రభు తీసివేస్తాడు. మనుషులు ఎవరూ చేయలేనిది దేవుడు చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. కనుక నీ జీవితంలో కూడా నీ కొరకు అంతగా త్యాగం చేసే వాళ్ళు ఎవరు లేరు. దేవుడు మాత్రమే నీకు త్యాగమూర్తి. దేవుడు మాత్రమే నీకు సహాయకుడు. దేవుడు మాత్రమే నిన్ను ఆశీర్వదించేవాడు. కనుక ఈ ఉదయకాలమున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎప్పటికైనా సరే నీవు దేవుడికి దూరంగా మాత్రం ఉండమాకు. దేవునికి దగ్గరగా ఉండు. ఎందుకంటే ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఈరోజు గుడ్ ఫ్రైడే ప్రపంచ దేశములన్నిట్లో కూడా ఆయన శిలువ ధ్యానములను జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన పలికిన మాటలను జ్ఞాపకం చేసుకుంటారు. ఈ రోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావో, దేనిని జ్ఞాపకం చేసుకుంటున్నావో ఒక్కసారి నువ్వు గ్రహించుకుంటే, ఒక్కసారి ఈ వాక్యం ద్వారా నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, ఒక్కసారి ఈ వాక్యం ద్వారా నీ యొక్క సమస్యలన్నిటిని ప్రభువుకు చెప్పుకోగలిగితే ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తారండి. ఒక మనిషి చనిపోవాలంటే అది ఎంత బాధకరమో. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు చచ్చిపోతారంటేనే భయపడతారు. ఇంకా నేను బ్రతకాలని ఆశపడతారు. మరి ఆరోగ్యవంతుడు, బలమైన దేవుడు, శక్తిమంతుడు నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో యాగమైపోతున్నాడంటే అర్థం ఏమిటి? ప్రభు మనల్ని అంతగా ప్రేమించాడు. ఆయన అంటాడు, ఇదిగో నేను లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన లోకమనగా మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు. అద్వితీయ కుమారుడుగా ఉన్నాడు. మన కుడిపక్షమున నిలబడతాడు. ఆయన మన మీద ఏలుబడి చేస్తున్న సాతానుని చితక్కొట్టి ఆయన గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు ప్రాణం పెట్టే దేవుడు కానీ ప్రాణం తీసే దేవుడు కాదు నాయన. నీ బిడ్డలు ప్రాణ అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారిని విడుదల చేసి వారికి శాంతి సమాధానంలో